ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవని దగ్గర నుండి ఇంటికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న పార్వతి అవని ఏమందిరా, పెళ్ళికి వస్తానందా రానందా అని చెప్పేసి చాలా గట్టిగా అడుగుతుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న పార్వతి ఏంటి అలా మౌనంగా చూస్తూ ఉండిపోతున్నా, ఏం చెప్పిందో చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అక్షయ్ మాత్రం అవనీయే ఇంటి పెద్ద కోడలు అని వాళ్ళందరికీ చెప్తేనే అవని ఈ పెళ్ళికి వస్తుందంట, లేదంటే ఈ పెళ్ళికి రాదంట అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న పార్వతి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అవునమ్మా, అవని దీని ప్రకారం అయితేనే ఇంటికి వస్తుందంట, లేదంటే రాదంట అని చెప్పేసి అక్షయ్ అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న పల్లవి శ్రేయ వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్షయ్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే మౌనంగా అలా ఉండిపోతారు. ఇంతలో కమల్ అక్కడికి వచ్చేసి, నాన్న నేను ఒక విషయం చెబుతాను, ఏది ఆ నరసింహగారి నెంబర్ ఇవ్వు, ఆ పెళ్లి కొడుకు వాళ్ళకి ఫోన్ చేసి నేను ఒకటి మాట్లాడాలి అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న, ఏం మాట్లాడతావురా నువ్వు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న కమల్ మాత్రం, మరి చెబుతాను, మరి అందరం కలిసి ఉండడం వాళ్ళకి నచ్చదు, అందరు విడిపోయే ఉండాలి కదా, ఇంట్లో ఉన్న వాళ్ళు ఇలా విడిపోయే ఉన్నాము, మేము కలిసి ఉండాలి కదా, ఇలా అయితే మాకు మీకు సెట్ అవ్వదు అని చెప్పేస్తాను, మరి ఇంకెందుకు అని చెప్పేసి అంటారు. ఆ మాటలు వినగా అక్కడున్న పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోయి కమల్ వైపు కళ్ళ చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న కమల్ మాత్రం, అవును వదిన ఏం అడిగింది, ఈ ఇంటి పెద్ద కోడలే కదా, అదే కదా ఒప్పుకోమని, అది కూడా ఒప్పుకోకపోతే మరి ఎలా చెప్పు, నన్ను ఒకసారి ఆ నంబరు అతనికి ఫోన్ చేసి మరీ చెప్పేస్తాను, మా ఇంట్లో ఎలాంటి పెద్ద కోడలు లేరు, మేము విడిపోయాము అని చెప్పేసి అసలు నిజం ఎప్పటికైనా బయటపడాల్సిందే కదా, ఇలా